హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఇక్కడ మేము చూస్తున్నారు కదా మీరు ఒక రాయి, దాన్ని మేమైతే విసురుడు రాయి అంటామన్నమాట. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఈ విసురు రాయిల్లో బియ్యాన్ని అయితే విసురుతారనమాట. అంటే రేషన్ షాప్లో దొడ్డు బియ్యం ఇస్తారు కదా, అట్లా దొడ్డు బియ్యాన్ని మేమైతే విసురుతామన్నమాట. దొడ్డు బియ్యాన్ని విసిరితే ఇట్లా సన్నగా రవ్వలాగా వస్తుంది అనమాట. ఆ రవ్వని ఉప్మా అన్న చేసుకోవచ్చు, వడియాలైనా పెట్టుకోవచ్చు. మేమైతే అట్లా విసిరి ఉప్మానో వడియాలో చేస్తాం. ఈ విసురు రాయి అయితే చాలా బరువు ఉంటుంది, కానీ విసురుతుంటే చాలా ఈజీగానే అయిపోతుంది. అంత బరుగేం అనిపించదు అనమాట. అంటే రాయిని లేపినప్పుడు అప్పుడు చాలా బరువు ఉంటుంది, కానీ విసిరే టైంలో చాలా ఈజీగా ఉంటుంది. వన్స్ స్టార్ట్ చేసేటప్పుడేమో హార్డ్ అనిపిస్తుంది, స్టార్ట్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. సో అందుకని మేము దొడ్డు బియ్యాన్ని విసురుకుంటున్నాం వడియాలు పెట్టుకోవడానికి. మీరు ఎప్పుడైనా ఈ విసురు రాయిలో విసిరారా? ఏ బియ్యాన్ని విసిరారు, సన్నయ్య దొడ్డియా? కామెంట్ చేయండి. ఈ విసురు రాయితో విసిరిన రవ్వతో మీరు ఏం చేశారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.